ఓం శాంతి. ఈరోజు మురళి 9/10/2021। मीठे बच्चे माता पिता को फॉलो कर तख्त नशीन बनो। इसमें कोई तकलीफ नहीं, सिर्फ बाप को याद करो और पवित्र बनो। మధురమైన పిల్లలారా, మాతా పితను ఫాలో చేస్తూ సింహాసనాధికారిగా తయారవ్వండి. దీనిలో ఎటువంటి కష్టము లేదు. కేవలం బాబాను జ్ఞాపకం చేయండి మరియు పవిత్రముగా తయారవ్వండి. మధురమైన పిల్లలారా, మాతా పితాను ఫాలో చేస్తూ సింహాసనాధికారిగా తయారవ్వండి. దీనిలో ఎలాంటి కష్టము అనే విషయం లేదు. కేవలం బాబాను జ్ఞాపకం చేయండి మరియు పవిత్రముగా తయారవ్వండి. प्रश्न, गरीब निवाज बाप अपने बच्चों का भाग्य बनाने के लिए कौन सी राय देते? పేదల పెన్నిదైన బాబా తన పిల్లల భాగ్యాన్ని తయారు చేయటం కోసం ఎలాంటి సలహా ఇస్తున్నారు? उत्तर, बच्चे, शिव बाबा को तुम्हारा कुछ नहीं चाहिए। तुम भल खाओ, पियो, पढ़ो, रिफ्रेश होकर चले जाओ, लेकिन चावल मुट्ठी का भी गायन है। బాబా ఎలాంటి సలహా ఇస్తున్నారు? పిల్లలారా, శివ్ బాబా నుండి మీకేమీ అవసరం, శివ్ బాబాకు మీ నుండి ఏమీ అవసరం లేదు. భలే మీరు తినండి, తాగండి, ఇక్కడికి వచ్చినప్పుడు చదువుకోండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అయి వెళ్ళిపోతూ ఉండండి. కానీ పిడికెడు అటుకుల కోసం కూడా గాయనం ఉంది శాస్త్రాల్లో. కుచేలిన యొక్క పిడికెడు అటుకులని కథ గాయనం ఉంది. 21 जन्मों के लिए शाहूकार बनना है तो गरीब का एक पैसा भी शाहूकार के 100 रुपये के बराबर है। इसलिए बाप जब डायरेक्ट आते तो अपना सब कुछ सफल कर लो। 21 జన్మల కోసం షావుకారులుగా, ధనికులుగా తయారవ్వాలంటే పేదల యొక్క ఒక పైసా కూడా ధనికుల యొక్క 100 రూపాయలతో సమానం అవుతుంది. అందువలన బాబా డైరెక్ట్గా వచ్చినప్పుడు తమ సర్వస్వం సఫలం చేసేసుకోండి. 21 జన్మల ధనము సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఈ సమయంలో ఉన్న ధనాన్ని బాబా సేవలో పెట్టాలి. ఉన్న ధనాన్ని కాదు, పొదుపు చేసి మిగిల్చి బాబా సేవలో పెడుతుండాలి. అందుకే కదా మన భాగ్యం మనం తయారు చేసుకోవటానికనే నెల నెల బాబా యజ్ఞంలో మనం మన సంపాదన నుండి ఎంతో కొంత అని కాదు, మనము మన ఖర్చులు తగ్గించుకొని బాబా సేవ జరగాలి అని మనం వేసుకుంటూ ఉంటాం. నెల నెల ఎవరైతే పక్కా స్టూడెంట్స్ అయిపోయారో, నిశ్చయ బుద్ధి అయ్యారో, తప్పనిసరిగా వారి ధనం వాళ్ళు సఫలం చేస్తూ ఉంటారు. దీనివలన 21 జన్మల భాగ్యము, 21 జన్మలు మీరు ధనికులుగా తయారవుతారు అని ఈ సలహా ఇస్తూ ఉన్నారు బాబా పిల్లల భాగ్యాన్ని తయారు చేయడం కోసం. గీత్, తుమ్హీ హో మాతా పితా తుమ్హీ హో, నీవే మాతా పితావు నీవే అని పాట. ఓం శాంతి. గీత్ కా అర్థ తో బచ్చోं ने समझा. పాటలో ఉన్న అర్థం పిల్లలు తెలుసుకున్నారు కదా. वो बल पुकारते हैं परंतु समझते नहीं. మనుషులైతే ఈ పాటలు పాడి పిలుస్తున్నారు, నీవే మాతా పితావు నువ్వే, కానీ అర్థం తెలీదు, పరిచయం తెలీదు.
तुम जानते हो वो हमारा बाप है, वास्तव में सिर्फ वो तुम्हारा बाप नहीं लेकिन सबका बाप है. ये भी समझने का है. మీరైతే తెలుసుకున్నారు ఎవరి కోసం ఈ పాటలు పాడుతున్నారో అతడు మా తండ్రి అయిపోయారు ఇప్పుడు అని. వాస్తవానికి కేవలం మీ తండ్రే కాదు, అందరికీ తండ్రి అతడు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. जो भी सभी आत्मा ये हैं उन सभी का बाप परमात्मा जरूर है. ఆత్మలందరికీ కూడా తండ్రి పరమాత్మే కదా, తప్పకుండా అతను అందరికీ తండ్రి అవుతున్నారు కదా. बाबा बाबा कहने से वर्षा जरूर याद आता है. बाप को याद करने से विकर्म विनाश होंगे. బాబా బాబా అంటూ వారసత్వం తప్పకుండా జ్ఞాపకం వస్తుంది మనకి. బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. बाप बच्चों को कहते तुम्हारी आत्मा पतित बनी हुई है, अब उनको पावन बनाना है. బాబా పిల్లలకు చెప్తున్నారు, మీ ఆత్మ పతితమైపోయింది, దాన్ని పావనంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు. सभी का बाबा है तो बच्चे जरूर निर्विकारी होनी चाहिए. అందరికీ తండ్రి అతడు. ఆ తండ్రి పిల్లల మనము అనుకుంటే అందరూ నిర్వికారిగా ఉండాలి. అసలు ఒకే తండ్రి పిల్లలందరూ నిర్వికారిగా ఉండాలి కదా. कोई समय सब निर्विकारी थे. ఒకనొక సమయంలో నిర్వికారిగానే ఉండేవాళ్ళం. बाप खुद समझाते जब श्री लक्ष्मी नारायण का राज्य था तब सब निर्विकारी थे. బాబా స్వయంగా వచ్చి మనకు చెప్తున్నారు, లక్ష్మీనారాయణ రాజ్యం నడిచే సమయంలో అందరూ నిర్వికారిగానే ఉండేవారు. इतने सब जो मनुष्य आत्मा ये देखते हो वो भी निर्विकारी होंगे, क्योंकि शरीर तो विनाश हो जाएगा, बाकी आत्माएं जाकर निराकारी दुनिया में रहते हैं. वहाँ विकार का तो नाम निशान नहीं, शरीर ही नहीं. ఆత్మలందరూ కూడా నిర్వికారిగా ఉండేవారే ఒకనొక సమయంలో. ఎలా? లక్ష్మీనారాయణ రాజ్యంలో దేవతలుగా దిగిన వాళ్ళు నిర్వికారిగానే ఉంటారు, శరీరాల్లో ఉంటూ కూడా, జీవిస్తూ కూడా 2 యుగాల వరకు. ఎవరైతే దేవతలుగా జన్మ తీసుకోరో వాళ్ళు కూడా పరంధామంలోనే ఉంటారు కదా, నిర్వికారి స్థితి పరంధామంలో. అక్కడ వికారాలు లేక నామరూపాలే ఉండవు, శరీరాలే ఉండవు అని చెప్తున్నారు బాబా. वहाँ से ही सब आत्माएं आती इस दुनिया में పాట బజానే. అక్కడి నుండి ఈ ప్రపంచంలో పాత్ర అభినయించడానికి దిగి వస్తున్నారు. पहले पहले भारतवासी आते, भारत में पहले पहले लक्ष्मी नारायण का राज्य था तो और सब धर्म वाले निराकारी दुनिया में थे. इस समय सब साकारी दुनिया में. మొట్టమొదట భారతీయులే దిగి వస్తారు పాత్ర అభినయించడానికి. భారతదేశంలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అప్పుడు మిగిలిన ధర్మాలు వాళ్ళందరూ పరంధామంలో నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడు చూస్తే అందరూ సాకారి ప్రపంచంలో ఉన్నారు, పైన ఖాళీ అయింది కదా. అభి బాప్ తుమ్ బచ్చోं को निर्विकारी बनाते, निर्विकारी దేవి దేవత बनाने के लिए. ఇప్పుడు బాబా కిందకు దిగి వచ్చి, అందరు ఇప్పుడు సాకారి ప్రపంచంలో వచ్చేసారు. ఇప్పుడు బాబా దిగి వచ్చి ఇక్కడ చెప్తున్నారు నిర్వికారిగా తయారవ్వండి. ఎందుకంటే నిర్వికారి దేవీ దేవతలుగా తయారవ్వాలి మీరు. जब तुम देवी देवता बन जाते तब तुम्हारे लिए जरूर नई दुनिया चाहिए. పురాణి దునియా ఖతం హోనీ चाहिए. మీరు దేవతలు అయిపోతే కొత్త ప్రపంచం కావాలి, పాత ప్రపంచం సమాప్తి కావాలి, దానికోసం అని చెప్తున్నారు బాబా. శాస్త్రం में महाभारत लड़ाई भी दिखाई हुई है. పాత ప్రపంచం వినాశనం అవుతుంది అనింది అనే దాని గుర్తే మహాభారత యుద్ధం శాస్త్రాల్లో చూపించారు. दिखाते बाकी 5 पांडव रहे, वो भी पहाड़ पर गल गए, कोई नहीं बचा. పంచ పాండవులు మిగిలేరు మహాయుద్ధం జరిగాక. వాళ్ళు కూడా పర్వతాల మీద ఎక్కి కరిగిపోయారు, ఎవ్వరూ మిగలలేదు అని చెప్పారు. అచ్చా ఇతని సబ్ ఆత్మయే కహా గయి. మరి ఇన్ని అక్షోణి సైన్యం చూపించారే, ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయారైతే యుద్ధం అయ్యాక ఒక్కరు మిగలలేదు అంటే. ఆత్మ తో వినాశ को पाती नहीं तो कहेंगे निराकारी निर्विकारी दुनिया में गई. ఆత్మ వినాశనం కానిది కదా. మరి ఈ అక్షోణి సైన్యం ఎవరు చనిపోయారు, వీళ్ళ ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళాయి? నిరాకారి నిర్వికారి ప్రపంచంలో చేరుకున్నాయి. बाप विकारी दुनिया से निराकारी निर्विकारी दुनिया में ले जाते. బాబా వచ్చి వికారి ప్రపంచం నుండి నిరాకారి నిర్వికారి ప్రపంచంలోకి తీసుకొని వెళ్తున్నారు మనల్ని. तुम जानते बाप से तो जरूर वर्षा मिलना चाहिए, अभी दुख बढ़ गया है.
బాబా నుండి తప్పకుండా వారసత్వం దొరకాలి కదా తండ్రి అంటే. ఇప్పుడైతే దుఃఖాలు పెరిగి ఉన్నాయి. ఈ సమయం హమ్కో సుఖ శాంతి దోనో చాయి. అందుకే ఈ సమయంలో సుఖము శాంతి రెండు కావాలి అని అడుగుతున్నారు అందరూ. भगवान से सब मांगते हैं, भगवान हमको सुख दो శాంతి దో. భగవంతుణ్ణి అందరూ అడుగుతున్నారు కూడా, భగవంతుడా మాకు, ఓ భగవంతుడా సుఖమివు శాంతివు. हर एक मनुष्य पुरुषार्थ करता ही है धन के लिए, पैसा है तो सुख है. ఈ ప్రపంచంలో ప్రతి మానవుల ప్రయత్నం ధనం కోసం ఉంటుంది. ఎందుకంటే ధనం ఉంటే సుఖం ఉంటుంది, సౌకర్యం ఉంటుందని. तुमको बेहद का बाप तो बहुत पैसा देते, तुम सतयुग में कितने धनवान थे, हीरे जवाहराओं के महल थे. మీకైతే అనంతమైన బాబా చాలా ధనం ఇస్తున్నారు. సత్యుగంలో ఎంత ధనం ఉండేది కదా, వజ్ర వైడూర్యాలతో భవనాలు ఉండేవి. तुम बच्चे जानते हैं, हम बेहद के बाप से बेहद का स्वर्ग का वर्षा लेने आए हैं. అనంతమైన బాబా నుండి మళ్ళీ ఆ స్వర్గ వారసత్వం తీసుకోవడానికి వచ్చామని తెలుసు కదా. सारी दुनिया तो नहीं आएगी, बाप भारत में ही आते, भारतवासी ही इस समय नरकवासी फिर స్వర్గవాసి బాప్ बनाते. అయితే ప్రపంచం అంతా రావట్లేదు వారసత్వం తీసుకోవడానికి బాబా వచ్చినప్పుడు. ఎవరు బాబాని గుర్తిస్తున్నారో వాళ్ళే వారసులు అవుతున్నారు. బాబా భారతదేశంలోనే వస్తున్నారు, భారతీయుల్నే స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు బాబా. ఇప్పుడైతే నరకవాసిగా ఉన్నారు కదా. भक्ति में दुख के कारण बाप को जन्म जन्मांतर याद किया है. हे परमपिता परमात्मा, हे कल्याणकारी, दुख हरता सुख करता बाबा, उनको याद करते तो जरूर वो आता भी होगा. భక్తిలో దుఃఖాల కారణంగా జన్మ జన్మలు పిలిచాం మనం బాబాను. ఓ పరంపిత పరమాత్మ, ఓ కళ్యాణకారి, దుఃఖహర్త సుఖకర్త తండ్రి అని అతన్ని జ్ఞాపకం చేసాం, పిలిచాము. అంటే ఎందుకు పిలిచాం? తప్పకుండా అతడు వచ్చాడు, వస్తాడు కాబట్టే పిలిచాం. ఒకప్పుడు వచ్చారు, రాగలరు, వస్తారు, పాత్ర ఉంది కాబట్టే పిలిచాము. ऐसे ही मुफ्त में थोड़ी ही याद करते, ఊరకనే అతన్ని పిలవరు కదా. అతడు వచ్చారనే అనుభవాలు మనకి తెలియకుండానే మనలో ఉన్నాయి. అతడు వచ్చారు, అతన్ని తెలుసుకున్నాం, ఒకప్పుడు మన అతని ద్వారా ప్రాప్తులు పొందాం. ఆ అనుభవం అనేది మనకు తెలియకుండానే లోపల దాగి ఉండడం వలన మళ్ళీ అతన్ని దుఃఖం వచ్చినప్పుడు పిలుస్తున్నాం, రండి దిగి రండి అని. సమస్తే భగవాన్ బాప్ ఆకర్ భక్తों को फल देगा, సో తో సభీ కో దేగా నా, బాబా తో సబ్కా హై నా. భగవంతుడు వచ్చి భక్తులకు ఫలం ఇస్తారని అనుకుని భక్తి చేస్తుంది. అందరికీ ఇస్తారు కదా భక్తి ఫలం, ఎందుకంటే అందరికీ తండ్రి కదా అతను. तुम जानते हम सुखधाम में जाएंगे, बाकी सब शांति धाम में जाएंगे. ఏంటి ఇస్తున్నారు అందరికీ? భక్తికి ఫలం. మనల్ని సుఖధామంలో పంపిస్తారు, సుఖధామానికి వెళ్తారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామ, అది కూడా భక్తి యొక్క ఫలితం. ఎవరు ఏది తీసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఆప్షన్, వాళ్ళు అది పెట్టుకున్నారు. శాంతిధామం బాబా ఇచ్చిన ప్రాప్తే కదా శాంతిధామం కూడా. जब सुखधाम में ही तो सुख शांति सारी सृष्टि पर रहते हैं. बाप का तो बच्चों पर लव रहते हैं ना, और फिर बच्चों का भी माँ बाप पर प्यार रहता है. ఎప్పుడు సుఖధామంలో ఉంటామో సుఖము శాంతి సృష్టి అంతటా ఉంటుంది మనం సుఖంగా ఉన్నప్పుడు. బాబాకు పిల్లలపైన లవ్ అనేది ఉంటుంది కదా. పిల్లలకు కూడా అమ్మా నాన్న మీద లవ్, ప్రేమ అనేది ఉంటుంది కదా. ఇక్కడ మన మాతా పిత ఎవరు? ఏ भी गाते तुम माता पिता, जिस्मानी माता पिता होते हुए भी गाते हैं तुम माता पिता, तुम्हारी कृपा से सुख गने रहे. लौकिक माँ बाप के लिए तो ऐसे नहीं गाते हैं. శరీరానికి తల్లి తండ్రి ఉంటూ కూడా మళ్ళీ పైకి చూసి నీవే మాతా పిత అని పాటలు పాడి పిలుస్తున్నాం. నీ కృపతో సుఖ ఖజానాయే దొరుకుతుంది మాకు అని. లౌకిక తల్లి తండ్రి కోసం కాదు కదా ఈ పాడేది. నీ కృపతో సుఖ ఖజానా దొరుకుతుంది అనే పదము లౌకిక తల్లి తండ్రికి వర్తించేది కాదు కదా.
बल वो भी बच्चों को संभालते, मेहनत करते हैं, वर्षा देते हैं, सगाई कराते हैं, फिर भी सुख घनेरे పారలౌకిక మాత పిత ही देते हैं. లౌకిక అమ్మా నాన్న కూడా పిల్లల్ని పెంచుతారు, పోషిస్తారు, శ్రమ పడతారు పిల్లల కోసం, వారసత్వం ఇస్తారు సంపాదించి, మళ్ళీ వాళ్ళ వివాహం చేయిస్తారు. అయినప్పటికీ సుఖ ఖజానా అనే విషయం వచ్చేటప్పటికి ఏదైతే ఆ పాటలో వర్ణిస్తున్నారో సుఖ ఖజానా దొరుకుతుంది అని, అది పారలౌకిక మాతాపితయే ఇస్తారు. अभी तुम हो ईश्वरी धर्म के बच्चे, वो सभी असुरी धर्म के बच्चे. सत्युग में कभी कोई धर्म के बच्चे नहीं करते, वहां तो सुख है, दुख का नाम निशान नहीं. बाप कहते मैं आया हूं 21 पीढ़ी के लिए तुमको स्वर्ग के सुख गनेरे देने. సతీగంలో దత్త తీసుకోవటం అనే సిస్టమ్ ఉండదు. ఇప్పుడు సంగమీగంలో ఈశ్వరీయ దత్తపుత్రుల మీరు ఈశ్వరుడి ద్వారా దత్తత అయ్యారు. లౌకిక ప్రపంచంలో అసురి దత్తపుత్రులు అవుతారు. అక్కడ అసురి దత్తత. సతీగంలో దత్తత తీసుకునే అవసరాలు ఉండవు. పిల్లలు లేరనేదే ఉండదు ఇక్కడ. లేదా ఆడపిల్లలు అయిపోయారు మగపిల్లలు లేరు అని ఉండదు, లేదా మగపిల్లలు అయిపోయారు ఆడపిల్లలు లేరు అని ఉండదు కదా. సతీగా ఎంత సిస్టమేటిక్గా ఉండే సృష్టి. సుఖమే సుఖం ఉంటుంది, దుఃఖం యొక్క నామమే ఉండదు. బాబా చెప్తున్నా నేను వచ్చాను 21 తరాల కోసం మీకు స్వర్గ సుఖం యొక్క ఘనులు ఇవ్వడానికి అని చెప్తున్నారు బాబా. अभी तुम जानते हो बेहद के बाप से हम स्वर्ग के घनेरे सुख पा रहे हैं. ये दुख के सब बंधन खलास हो जाएंगे. सतयुग में है सुख का संबंध, कलयुग में है दुख का बंधन. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అనంతమైన బాబా నుండి స్వర్గ సుఖం గని పొందుతున్నాం మనం. దుఃఖం యొక్క బంధాలు ఇప్పుడు సమాప్తి అయిపోతాయి. సతయుగంలో ఉండేది సుఖ సంబంధాలు అంటాం, కలియుగంలో ఉండేది దుఃఖం యొక్క బంధనలు. సంబంధాలు కూడా బంధనలుగానే ఉంటాయి. ఇక్కడ దుఃఖం ఉండేటప్పుడు అది సంబంధం అన బంధన. बाप सुख के संबंध में ले जाते हैं, उनको कहा ही जाता है दुख हरता सुख करता. బాబా సుఖ సంబంధంలోకి పంపిస్తున్నారు మనల్ని. दुखहर्ता सुखकर्ता अंटाम बाबा. बाप आकर बच्चों की सेवा करते. बाप कहते हैं हम ओबीडिएंट सर्वेंट हैं, तुमने मुझे आधा कल्प याद किया है, बाबा आकर हमको सुख गन्ने दे दो. अब मैं आया हूँ देने, तो फिर श्रीमत पर चलना चाहिए. బాబా చెప్తున్నారు, బాబా వచ్చి పిల్లల సేవ చేస్తున్నారు, నేను మీకు ఒబీడియంట్ సర్వెంట్ అయి వచ్చాను అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పం మీరు పిలిచారు నన్ను వచ్చి సుఖ ఖజానా ఇవ్వండి బాబా, రండి తండ్రి అని పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను మీకు మీరు అడిగిన సుఖం ఇవ్వడానికి. మరి శ్రీమతం పైన కూడా నడవాలి కదా. శ్రీమతం అంటే నేను ఇచ్చే సలహాలో నడవాలి కదా అంటున్నారు బాబా. ये मृत्युलोक सब खत्म हो जाने वाला है, अमरलोक स्थापन होता. अमरपुरी में जाने के लिए अमरनाथ बाबा से तुम अमर कथा सुनते हो. మృత్యులోకం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, అమరలోకం యొక్క స్థాపన జరుగుతుంది. అమరపురిలో వెళ్ళడానికి అమర్నాథుడు బాబా నుండి అమర కథ కూడా వింటున్నాం రోజు మనం. వహాతో कोई मरता नहीं, मुख से कभी ऐसे नहीं कहेंगे फलाना मर गए. అమరలోకం ఎలా ఉంటుంది చెప్తున్నారు బాబా. ఎవరి నోటి నుండి ఫలానా వాళ్ళు చనిపోయారు, మరణించారు అనే మాట ఉపయోగించారంట. అక్కడ శరీరం వదులుతారు కానీ ఈ మాట, ఈ పదం ఉండదంట అక్కడ. ఆత్మ కేతి హం ఏ జర్జీభూత్ శరీర్ చూడకర్ నయా లేతాం. ఆత్మ అంటుంది శిథిలావస్థకు వచ్చేసింది కదా శరీరం, ఇది వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటాను అంటుంది. అంతేకాని మరణిస్తాను అని అనరు, అలాగే ఎదుటి వాళ్ళు కూడా మరణించారు వీళ్ళు అని అనరు. మృత్యు మరణం అనే పదాలు తెలియదు వాళ్ళకి. మై ఆయా హూ తుమ్కో అమర్పురిక మాలిక్ బనానే. కాబట్టి ఇలాంటిది అమరలోకం, అమరపురి. అటువంటి అమరపురికి మిమ్మల్ని మాలికులుగా తయారు చేయడానికి నేను వచ్చాను అని చెప్తున్నారు శివ్ బాబా. వహా జబ్ తుమ్ రాజ్య కరేంగే తో మృత్యులోక కుచ్ భీ యాద్ నహీ పడేగా. మరణం అనే పదం ఉండదు, ఒకప్పుడు ఈ పదం ఉండేది అనేది కూడా గుర్తుండదు. అక్కడ ఏమీ గుర్తుండదు, మృత్యులోకం యొక్క విషయాలు ఏవీ గుర్తుండవు అక్కడ.
नीचे उतरते उतरते हम क्या बनेंगे वो भी मालूम नहीं रहता. తర్వాత జన్మలో కిందకి దిగుతాం, ఏమవుతాం ఇది కూడా వాళ్ళకి తెలియదు అక్కడ. నెహితో సుఖీ ఉడిజే తెలిసిందనుకోండి సుఖమే అనుభవించలేరు వాళ్ళు. यहाँ तो तुमको सारा చక్ర బుద్ధి మీద రखना है. కానీ సంగమ యుగంలో మాత్రం అన్నీ తెలియాలి. చక్రం అంతా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అప్పుడే పురుషార్థం జరుగుతుంది పోయిన ప్రాప్తులు పొందడానికి. బరాబర్ స్వర్గ తబ్ నరక్ హే తబ్ తో బాప్ కో బులాతే హే. ఒకప్పుడు స్వర్గం ఉండేది, ఇప్పుడు నరకం అయింది, అందుకే బాబాను పిలుస్తున్నాము. तुम आत्माएं शांति धाम के रहने वाली हो, यहाँ आकर पाठ बजाती हो, यहाँ से तुम संस्कार ले जाएंगे घर, फिर वहाँ से आकर नया शरीर धारण कर राज्य करेंगे. ఆత్మలు మీరు శాంతి ధామం నుండి ఇక్కడ పాత్ర అభినయించడానికి దిగి వచ్చారు. ఇక్కడ నుండి మీరు సంస్కారం తీసుకుని మళ్ళీ వెళ్తారు ఇంటికి. పాత్రలు పూర్తయ్యాక ఏమేమి సంస్కారాలు నింపుకున్నారో కర్మలు చేసి అవన్నీ పట్టుకొని ఇంటికి వెళ్తాం. మళ్ళీ అక్కడ నుండి కిందకి దిగుతాం. సంస్కారాల అనుసారమే కొత్త శరీరాలు ధరించి రాజ్యం చేస్తాం. కాబట్టి ఇంటికి వెళ్ళిపోయే ముందు మనకి ఎంత భాగ్యం చూడండి, బాబా రావడం, ఈ మార్గం చూపించడం, మన సంస్కారాలు ఉత్తమమైన సంస్కారాలు తయారు చేసుకొని మనం వెళ్ళడం ఇంటికి. దానివల్లనే కదా మళ్ళీ కొత్త రాజ్యంలోకి దిగి వస్తాం జన్మలోకి. अभी तुमको निराकारी आकारी और साकारी दुनिया का समाचार सुनाते. सत्युग में थोड़ी ये पता पड़ेगा, वहाँ तो सिर्फ राज्य करेंगे. ड्रामा को अभी तुम जानते हो. ఇక్కడ మీకు నిరాకారి ఆకారి సాకారి ప్రపంచం అంటే ఏంటనేది తెలుస్తుంది సమాచారం. అక్కడ ఏమైనా ఈ మూడు లోకాల జ్ఞానం ఉంటుందా? ఉండదు. రాజ్యం చేసుకుంటారు అక్కడ అంతే. అయితే డ్రామా కోసం కూడా మీకు తెలిసింది ఇక్కడ. तुम्हारी आत्मा जानती है सत्य के लिए हम पुरुषार्थ कर रहे हैं, स्वर्ग में चलने लायक जरूर बनेंगे, अपना भी कल्याण और दूसरों का भी कल्याण करेंगे. फिर उनके आशीर्वाद तुम्हारे सिर पर आती रहेगी. तुम्हारा प्लान देखो कैसा है. మీ ఆత్మ ఇప్పుడు తెలుసుకుంది డ్రామాలో ఏంటి. ఇప్పుడు సత్యుగం కోసం పురుషార్థం చెయ్యాలి, చేస్తున్నాము. స్వర్గంలో వెళ్ళడానికి యోగ్యులుగా తయారవుతాం. దీనికోసం ఏం చేయాలి? స్వయం యొక్క కళ్యాణం చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం కూడా చేయాలి, చేస్తున్నాం. మన కళ్యాణం మనం ఎలాగో చేసుకుంటాం, ఇతరుల కళ్యాణం కూడా చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ ఆశీర్వాదాలు మన తలపైన చేరుతాయి. ఈ ప్లాన్ చూడండి ఎంత బాగుందో. బాబా ప్లాన్, బాబా మన కోసం తయారు చేసి ఇచ్చిన ప్లాన్. ఆశీర్వాదాలు కూడా సంపాదించుకొని వెళ్తాం మనం. ఈ సమయం సభీ కా అప్నా అప్నా ప్లాన్ హే, బాప్ కా భీ ప్లాన్. ఈ సమయంలో గవర్నమెంట్ కూడా రకరకాల ప్లాన్లు వేస్తుంది, ఎవరి ప్లాన్లు వాళ్ళు ఉన్నాయి. బాబాది కూడా ప్లాన్ ఉంది. ఏంటి? ఆతంకవాదులు వాళ్ళ ప్లాన్ వాళ్ళది, గవర్నమెంట్ ప్లాన్ గవర్నమెంట్, బాబా ప్లాన్ బాబాది కూడా ఉంది. वो लोग वो डैम शादी बनाते हैं तो बिजली आती पर कितने करोड़े रुपए खर्चा करते. बाप समझाते अब वो सब है, असली प्लान तुम्हारा है, ईश्वरीय प्लान. अब किसका प्लान विजय को पाएगा? బాబా చెప్తున్నారు వాళ్ళ ప్లాన్ చూడండి. డ్యామ్స్, ఆనకట్టలు కట్టి ఆ నీటితో పవర్ జనరేట్ చేయటం, కోట్ల ఖర్చులు అంటే కరెంట్ తయారు చేయటం, ఆనకట్టలు కట్టి ఆ నీటితో మిగిలిన నీరు పొలాలకి పంపించడం, ఎన్నో ప్లాన్లు గవర్నమెంట్ చేస్తుంది. దానిలో కూడా ప్రయోజనాలు ప్రజలు పొందింది ఉందనుకోండి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఆ ప్లాన్లో ప్రణాళికల్ని ప్రాక్టికల్గా పెట్టడానికి. బాబా చెప్తున్నారు ఎంతైనా అవన్నీ అసలీ ప్లాన్లు, మీది ఈశ్వరీయ ప్లాన్. ఎవరి ప్లాన్ విజయం పొందుతుంది ఇప్పుడు చూడాలి. మనకైతే తెలుసు ఏ ప్లాన్ విజయం పొందుతుంది. वो तो आपस में ही लड़ पड़ेंगे, सभी का प्लान मिट्टी में मिल जाएगा. పరస్పరం కొట్లాడుకుంటారు వాళ్ళ ప్లాన్ వాళ్ళు. కేంద్రంతో రాష్ట్రం కొట్లాడుతుంది, రాష్ట్రంతో కేంద్రం కొట్లాడుతుంది. ప్లాన్లు ఎన్ని తయారైన అందరి ప్లాన్లు మట్టిలో కలిసిపోతాయి. ఓ కొయ్యి స్వర్గ స్థాపనతో నీ కరదు. వాళ్ళు ఏవైతే ప్లాన్లు పెడుతున్నారో సభలలో, శాసనసభ, రాజ్యసభ పెట్టుకుంటారు, స్వర్గస్థాపన అయితే చెయ్యలేరు వాళ్ళు. ఓ ఓ जो कुछ करते दुख के लिए, వాళ్ళ ప్లాన్ అని దుఃఖాన్ని పెంచే ప్లాన్లే అన్నారు బాబా. బాప్ కా తో ప్లాన్ హే స్వర్గ బనానే కా, కానీ బాబా ప్లాన్ స్వర్గాన్ని తయారు చేయటం. नरकवासी मनुष्य नरक में ही रहने के लिए प्लान बनाते, बाप का प्लान स्वर्ग बनाने का चल रहा है.
నరకవాసి మనుషులు నరకంలోనే ఉండే ప్లాన్ తయారు చేస్తారు. బాబా ప్లాన్ ఇక్కడవన్నీ ఆపేయండి, ఇక్కడ ఏదో నామక జీవించండి, స్వర్గం కోసం అంతా తయారు చేసుకోండి అని స్వర్గాన్ని తయారు చేసే ప్లాన్ నడుస్తుంది బాబా. तो तुमको कितना ना खुशी होनी चाहिए, ఈ ప్రాప్తి దొరికిందంటే ఎంత ఖుషి ఉండాలి మీకు. जाते भी हो तुम्हारी कृपा से सुख गने रे, वो तो पुरुषार्थ कर लेना है ना. నీ కృప ఉంటే సుఖ ఖజానా దొరుకుతుందని పాటలు పాడారు. మరి ఇప్పుడు పురుషార్థం చేసి తీసుకోవాలి కదా, లేకపోతే అలా కూర్చుంటే వచ్చేస్తుందా? మీ పురుషార్థం మీరు చెయ్యాలి కదా. बाप कहते जो चाहिए सो लो, चाहे विश्व के मालिक राजा रानी बनो, चाहे फिर दास दासी बनो, जितना पुरुषार्थ करेंगे మీ ఇష్టమే. సుఖ ఖజానా మీ ఎదురుగా పెట్టేశాను, మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. రాజారాణి ఏ అవుతారో విశ్వానికి మాలికులుగా, లేదా దాసదాసి ఏ అవుతారో, మీరెంత పురుషార్థం చేస్తారో అంత తీసుకోండి, మీ ఇష్టం. बाप सिर्फ कहते एक तो पवित्र बनो और हर एक को बाप का परिचय देते रहो, अलिफ को याद करो तो बेबादशाही तुम्हारी. बाप को याद करने में ही माया बहुत विघ्न डालती, बुद्धि योग तोड़ देती है. అయితే పురుషార్థం అంటే ఏంటి? కేవలం బాబా ఏం చెప్తున్నారు? పవిత్రంగా తయారవ్వండి ఒకటి, ఇంకోటి ప్రతి ఒక్కరికి బాబా పరిచయం ఇవ్వండి, ఇంకా మూడోది మీరు ఎప్పుడు కూడా బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, అల్లాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అప్పుడు రాజ్యం మీదే అయిపోతుంది. బాబాని జ్ఞాపకం చేయటంలో మాయ చాలా విఘ్నాలు వేసేస్తుంది, బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. ఇదే బాబా చెప్పేది మెయిన్, కానీ దానిలోని బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది మాయ వచ్చి. बाप कहते जितना मुझे याद करेंगे तो पाप भी भस्म होंगे और ऊंच पद भी पाएंगे, इसलिए भारत का प्राचीन युग मशहूर है. बाप को लिबरेटर भी कहते हैं. బాబా చెప్తున్నారు, ఎంత మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటే పాపాలు కూడా భస్మమవుతాయి, ఉన్నత పదవి కూడా పొందగలరు. దీన్నే భారతదేశం యొక్క ప్రాచీన యుగం అని చెప్పారు, ప్రసిద్ధి చెందింది. బాబాను లిబరేటర్, ముక్తిదాత అని కూడా మహిమ చేస్తున్నారు. 21 जन्मों के लिए बाप तुम्हें दुख से लिबरेट करते हैं. भारतवासी सुखधाम में होंगे, बाकी सब शांतिधाम में होंगे. 21 జన్మల వరకు బాబా దుఃఖాల నుండి ముక్తి కలిగించేస్తున్నారు మనకు. భారతీయులు మీరు సుఖధామంలో ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో ఉంటారు. అందరికీ ముక్తి ఇచ్చినట్టే కదా బాబా. निराकारी दुनिया और साकारी दुनिया का प्लान दिखाने से झट समझ आएंगे, और धर्म वाले स्वर्ग में आ ना सके. स्वर्ग में तो है ही देवी देवताएं. ये ड्रामा की नॉलेज बाप के सिवाय कोई समझा ना सके. నిరాకారి ప్రపంచం, సాకారి ప్రపంచం యొక్క ప్లాన్ మీరు చూపిస్తే చిత్రాల ద్వారా అర్థమైపోతుంది. ఇతర ధర్మాల వాళ్ళు స్వర్గంలో రాలేరు, స్వర్గంలో ఉండేది దేవీ దేవతలు. ఈ డ్రామా జ్ఞానం బాబా తప్ప ఇంకెవరు మనకు చెప్పలేరు అని చెప్తున్నారు బాబా. बच्चे आते ही बाप से वर्षा लेने, सुख गनेरे तो है ही सतयुग में. बाद में रावण राज होते, उसमें होते दुख गनेरे. బాబా వచ్చేదే సుఖ వారసత్వం ఇవ్వడానికి. సత్యుగంలో సుఖ ఖజానా ఉంటుంది, తర్వాత రావణ రాజ్యంలో దుఃఖం యొక్క గనులు. अभी तुम समझते बाबा हमको सच्ची सच्ची कथा सुनाकर अमरलोक में जाने लायक बनाते. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, సత్యమైన కథ వినిపించి బాబా అమర కథ వినిపించి అమర లోకానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు మనల్ని. అవి ऐसे कर्म करते हो तब तो 21 जन्म के लिए धनवान बनते हो. బాబా చెప్పినట్టు ఇప్పుడు అలాంటి కర్మ మీరు చేసుకున్నప్పుడు కదా 21 జన్మల వరకు మళ్ళీ ధనవంతులు అయిపోతున్నారు మీరు. कहते भी है धनवान भव पुत्रवान भव, वहाँ एक बच्ची तुमको जरूर होंगे. आयुष्मान भव, तुम्हारी आयु भी 150 वर्ष होगी, अकाल मृत्यु कभी होता नहीं. ये बाप ही समझाते हैं. ఈ వరదానాలు మనం వింటూ ఉంటాం, ఆశీర్వాదాలు అంటారు లేదా, బ్లెస్సింగ్స్. ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ. పుత్రులు లేరు అనే సమస్య అక్కడ ఉండదు. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తప్పకుండా ఉంటారు. అందులో కూడా అబ్బాయి ఫస్ట్ ఉంటారంటారు అక్కడ బాబా. ఆయుష్మాన్ బాబా, అది కూడా వరదానం ఇచ్చేస్తున్నారు బాబా. 150 ఏళ్ళు బ్రతుకుతారు అక్కడ, అకాల మరణాలు ఉండవు ఇప్పుడు.
तुम आधा कल्प हमको पुकारते आए हो, सन्यासी ऐसे कहेंगे क्या? वो क्या जाने. అర్ధకల్పం నుండి మీరు నన్ను పిలిచారు కదా అంటున్నారు బాబా. సన్యాసులు ఇలాంటి మాటలు వాడతారా? అర్ధకల్పం నుండి మీరు పిలిచారు, కల్పపూర్వం నేను వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. వాళ్ళకేం తెలుసు? ఈ జ్ఞానం తెలియదు కదా, ड्रामा का ज्ञानम. बाप कितना प्यार से बैठ समझाते, बच्चे ये एक जन्म अगर पावन बनेंगे तो 21 जन्म पावन दुनिया के मालिक बनेंगे. पवित्रता में तो सुख है ना. तुम पवित्र दैवी धर्म वाले थे, अब अपवित्र बंधुक में आई हो. బాబా ఎంతో ప్రేమతో కూర్చొని అర్థం చేస్తున్నారు. పిల్లలారా, ఈ ఒక్క జన్మ ఒకవేళ మీరు పావనంగా తయారైనట్లయితే 21 జన్మలు పావన ప్రపంచానికి మాలికులు, అధికారులు అయిపోతారు. నేను మామూలు కాదు, పావన ప్రపంచానికి అధికారులు అయిపోతారు. నేను పవిత్రతలో సుఖం ఉంది కదా. మరి మీరు పవిత్ర దైవీ ధర్మంలో ఉండేవారు, ఇప్పుడు అపవిత్రులై దుఃఖంలో వచ్చేస్తారు. దుఃఖానికి కారణం अपवित्रता. स्वर्ग में निर्विकारी थे, अभी विकारी बनने से नरक में दुखी हुए हो. స్వర్గంలో నిర్వికారిగా ఉండేవారు, ఇప్పుడు వికారిగా అవడం వల్లే దుఃఖిగా అయిపోయారు. బాప్తో పురుషార్థ్ కరాయింగే నా, స్వర్గకే మహారాజా మహారాణి బనో. బాబా అయితే చెప్పి పురుషార్థం చేయిస్తారు కదా. బాబా అయితే ఏమంటారు? స్వర్గంలో మహారాజా మహారాణి అయ్యే పురుషార్థమే చేయండి. तुम्हारे बाबा मम्मा बनते हैं ना, तो तुम भी पुरुषार्थ करो. इसमें मूंझने की कोई बात ही नहीं. बाप तो किसको पाँव पड़ने भी नहीं देते. మమ్మా బాబా అవుతున్నారు కదా స్వర్గానికి మహారాజా మహారాణి, మీరు కూడా ఫాలో చేసి అవ్వండి. దీనిలో సంశయంలో వచ్చే అవసరం ఏమాత్రం లేదు అంటున్నారు బాబా. మీరు ఎవరి పాదాల మీద పడే అవసరం కూడా ఇక్కడ లేదు అని చెప్తున్నారు బాబా. बाप समझाती, हमने तुमको सोने हीरे के महल दिए, स्वर्ग का मालिक बनाया, फिर आधा कल तुम भक्ति मार्ग में माता के साथ आए, पैसा भी देते आए. वो सोने हीरे के महल सब कहाँ गए? तुम स्वर्ग से उतरते उतरते नरक में आकर पड़े हो. बाबा చెప్తున్నారు, బంగారు వజ్ర వైడరల్ మహల్ ఇచ్చేనే మీకు, స్వర్గానికి అధికారులుగా మాలికులుగా తయారు చేసి వెళ్ళాను. మీరు తర్వాత ఏం చేస్తారు? అర్థకల్పం భక్తి చేసి తల కూడా అరిగిపోయింది, తలలు వంచి వంచి డబ్బు కూడా ఖర్చు పెట్టేస్తూ వచ్చారు భక్తిలో. ఆ బంగారు వజ్ర వేడరాల మహాలని ఎక్కడికి వెళ్ళిపోయి కిందకు దిగుతూ దిగుతూ స్వర్గం నుండి నరకంలో వచ్చి పడ్డారు మీరు. అబ్ తుమ్కో ఫిర్ స్వర్గం లే జాతా, ఇప్పుడు మళ్ళీ నేను స్వర్గంలో తీసుకెళ్తాను పదండి అని చెప్తున్నారు బాబా. तुमको कोई तकलीफ नहीं देता. మా స్వర్గానికి వెళ్తే వెళ్ళాలంటే మేము వెళ్ళలేం, కష్టపడాలి, కష్టం కూడా ఏమి ఇవ్వట్లేదు మీకు అని చెప్తున్నారు బాబా. సిర్ఫ్ ముజే యాద్ కరో పవిత్ర బన్, కష్టం ఏమీ లేదు, కేవలం నన్ను జ్ఞాపకం చేయండి. ఇంకొకటి పవిత్రంగా ఉండండి. తిని తాకే వ్యవహారము, ఆహార పానీయాలు కానివ్వండి, ఈ మాట తీరు ఆలోచన అన్నింటిలో పవిత్రంగా అయిపోండి అని చెప్తున్నారు బాబా. బాబాని జ్ఞాపకం చేయండి, పవిత్రంగా తయారవండి. భలే एक पैसा भी ना दो, खाओ पियो पढ़ो रिफ्रेश हो चले जाओ. बाबा तो सिर्फ पढ़ाते, पढ़ाई का पैसा कुछ नहीं लेते. మీకు ఇష్టం ఉంటే సేవలో పెట్టుకోండి, ఇష్టం లేదా ఒక పైసా కూడా ఇవ్వకపోయినా బాబా అడగరు. ఇక్కడ ఇక్కడ సెంటర్లోనైనా మీకు భోజనం కానీ టోలీలు కానీ, అలాగే మదబన్ వెళ్తే వారం రోజులు ఉండి తింటాం. తినండి, తాగండి, చదువుకోండి, రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. బాబా కేవలం చదివించడానికి వచ్చారు, చదువు కోసమైతే పైసా కూడా ఆయనకు అవసరం లేదు. నేను మీకు చదివిస్తున్నాను కదా, నాకు మీరు డబ్బు ఇవ్వండి అని బాబా అనరు. कहते बाबा हम देंगे जरूर, नहीं तो वहाँ महल आदि कैसे मिलेंगे. కానీ పిల్లలే అంటున్నారు ఏమని, బాబా మేము తప్పకుండా మా ధనం ఇచ్చుకుంటాము, లేకపోతే సత్యగా మా భవనాలు ఎలా తయారవుతాయి, ఇక్కడ మేము ధనం పెడితే కదా అక్కడ తయారవుతుంది. भक्ति मार्ग में भी तुम ईश्वरत दान गरीबों को देते थे, फल भी ईश्वर देगा, गरीब थोड़ी ही देगा, परंतु वो मिलता है एक जन्म लिए. భక్తిలో కూడా దాన ధర్మాలు చేశారు, అందుకోసమే కదా మళ్ళీ జన్మలో పొందుతామని. కాకపోతే పేదవాళ్ళ చేతిలో పెట్టి ఈశ్వరార్థం అన్నారు మీరు, ఈశ్వరార్పణం అని. అంటే అక్కడ కూడా ఈశ్వరుడే మీకు ఫలితం ఇచ్చారు, కానీ మీరు ఏ బెగ్గర్కి ఇచ్చారా? బెగ్గర్ ఏమైనా మీకు మళ్ళీ తిరిగి ఇస్తాడా? దానం చేసిన దాని పుణ్యం, దాని ఫలితం. కానీ అక్కడ ఒక జన్మ కోసం ఈశ్వరుడే ఇచ్చిన ఇండైరెక్ట్గా
అది ఒక జన్మ కోసమే దొరుకుతూ వచ్చింది ఆ దాన ధర్మాలకు. अब तो बाबा आप डायरेक्ट आए, हम थोड़े पैसे देते हैं, आप हमको 21 जन्म के लिए स्वर्ग में देना. బాబా ఇప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చేస్తారు కదా, మీ సేవలో కొద్ది డబ్బులు ఇస్తాం మేము, మీరు మాకు 21 జన్మల వరకు స్వర్గంలో తిరిగి ఇచ్చేయండి అని అంటున్నారు పిల్లలు. బాబ్ సబ్కో షౌకార్ బనా దేతే. మీరు ఏదైతే ధనం బాబా సేవలో పెడతారు దానికి రిజల్ట్ బాబా ఏమి ఇస్తారు? ధనవంతులుగా తయారు చేసేస్తారు స్వర్గంలో. पैसे देते हो तो तुम्हारे रहने के लिए मकान आदि बनाते. భవిష్యత్తులో ధనవంతులు అయిపోతారు ఇక్కడ ధనం బాబా సేవలు ఇవ్వడం వల్ల. వర్తమానంలో కూడా మీకోసమే అన్ని ఖర్చు పెడతారు బాబా. బాబాకేం అవసరం లేదు. టోలీలు భోజనాలు తయారవుతుంది, తినేది ఎవరు? బాబా తింటారు, మనమే తింటాం. అలాగే భవనం తయారవుతుంది, భవనంలో వచ్చి ఉండేది అనుభవం చేసేది ఎవరు? పిల్లలే కదా. మధ్యబంధాన్ని బిల్డింగ్స్ పిల్లల కోసమే ఇవన్నీ కట్టించటం, భవనాలు తయారవడం. నెహితో ఏ సబ్ కైసే బనేంగే, లేకపోతే మీరు ధనం ఇవ్వకపోతే ఇవన్నీ ఎలా తయారవుతాయి? బచ్చే హీ ఏ మకాన్ ఆది బనాతే హే నా, పిల్లలే అందరూ వేసుకొని భవనాలు తయారు చేస్తారు కదా. శివ్ బాబా कहते मुझे तो इनमें रहने का नहीं है, శివ్ బాబా తో నిరాకార దాత అయినా. శివ్ బాబా చెప్తున్నా నేనేమైనా ఈ భవనాల్లో వచ్చి ఉంటానా ఏంటి? నిరాకారుడు కదా, దాత కదా బాబా. ఇవ్వడమేగానే ఆయన తీసుకోరు, మనం ఇచ్చింది ఆయన అనుభవించడం, మనమే అనుభవిస్తాం. మళ్ళీ మనకే తిరిగి వడ్డీ కట్టి ఇచ్చేస్తారు బాబా. ఇక్కడ మనకే, అక్కడ ఇంకా మళ్ళీ కొన్ని రెట్లు చేసి ఇచ్చేస్తున్నారు బాబా. అందుకే అమాయకుడు అంటారు కదా బాబాను. तुम देते हो, तुमको 21 जन्म के लिए फल देते, मैं तो तुम्हारे स्वर्ग में ही नहीं आऊंगा. మీరు ఇస్తారు, 21 జన్మల ఫలం తయారు చేసి నేను ఇచ్చేస్తాను. నేనేదో స్వర్గంలోనే రాను కదా అని చెప్తున్నారు బాబా. मुझे నరక మే ఆనా పడతాయి, తుమ్కో నరక సే నికాల్నే కే లియే. నేను నరకంలోనే రావాల్సి వస్తుంది మిమ్మల్ని నరకం నుండి బయటికి తీయడం కోసం అని చెప్తున్నారు బాబా. అందుకే బాబాకి ఇస్తున్నాం అనేది అయితే కానే కాదు, మన భాగ్యం తయారు చేసుకుంటున్నాము అంతే. तुम्हारे गुरु लोग तो और ही दुबन में फंसा देते, वो कोई सदगति नहीं देते. अब बाप पाए पवित्र दुनिया में ले चलने, फिर ऐसे बाप को याद क्यों नहीं करते? గురువులు ఇంకా బురదలో చిక్కుకునేలా చేస్తున్నారు, సద్గతి ఇచ్చేవాళ్ళు లేరు గురువులు. ఇప్పుడు బాబా వచ్చారు పవిత్ర ప్రపంచంలో తీసుకెళ్ళడానికి, అలాంటి బాబాని ఎందుకు జ్ఞాపకం చేయరు మీరు? बाप कहते कुछ भी पैसा ना दो, सिर्फ मुझे याद करो तो पाप नाश होंगे और मेरे पास आ जाएंगे. ये मकान आदि तुम बच्चों ने अपने लिए बनवाई, यहाँ चावल मुट्ठी का गायन है ना. బాబా చెప్తున్నారు, ఒకవేళ ధనం ఇవ్వడానికి మీ మనసు అంగీకరించట్లేదు లేదా ధనం లేదు, అది ఆలోచించకండి, కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, పాపాలు నాశనం అవుతాయి, నా దగ్గరికి చేరుకుంటారు. భవనాలు అవైతే పిల్లలు మీకోసమే మీరు తయారు చేసుకుంటున్నారు కదా. ఇక్కడ బాబా సేవలో వచ్చిన ధనంతో భవనాలు తయారైన ఏమైనా పిల్లల కోసమే కదా. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీరు బాబా సేవలో పెట్టుకున్న ధనానికి పిడికెడు అటుకులు, కుచ్చేలినేక పిడికెడు అటుకుల కోసం మహిమ జరిగింది. గరీబ్ అప్ని హిమ్మత్ అనుసార్ జితనా దేతే ఉతనా ఉన్కా భీ బంతా హై. పేదవాళ్ళు సాహసించి వాళ్ళ పొట్టకి పెట్టుకునేది మిగుల్చుకుని బాబా సేవ చేస్తారు, వాళ్ళది కూడా భాగ్యం తయారవుతుంది కదా. జితనా సౌకర్ కా పద్ ఉతనా గరీబ్ కా. ధనవంతులు సేవలో పెట్టి పొందే పదవి ఎంత ఉంటుందో పేదవాళ్ళకు కూడా అంత పదవి ఇచ్చేస్తారు బాబా, వాళ్ళతో ఈక్వల్గా. दोनों का एक हो जाता है. गरीब के पास से ही 100 रुपया, उनसे 1 रुपया दे. शाहूकार को बहुत है तो वो 100 दे. दोनों का एक ही फल होगा, इसलिए बाप को गरीब निवास कहा जाता है. పేదవాళ్ళ దగ్గర ఉండేదే 100 రూపాయలు, అందులో నుండి 1 రూపాయి ఇస్తారు. ధనవంతుల దగ్గర చాలా ఉంటుంది, అందులో నుండి 100 రూపాయలు తీసిస్తే 100లో 1 రూపాయి వాళ్ళు ఇస్తే, వీళ్ళు లక్షల్లో ఒక 100 ఇస్తే ఏది ఎక్కువ? రెండింటిని తూకా వేస్తే ఎవరిది ఎక్కువ? పేదలదే ఎక్కువ కదా. ఒక 100 రూపాయల నుండి 1 రూపాయి త్యాగం చేసి ఇవ్వడం. అందుకే ఇద్దరికి ఈక్వల్గా రిజల్ట్ ఇచ్చేస్తారు బాబా, పదవి ఇచ్చేస్తారు. అందుకే బాబాకు గరీబ్ నివాస్, పేదల పెన్నిది అన్నారు. सबसे गरीब है भारत, उनको ही मैं आकर शाहूकार बनाता हूँ. गरीब को ही दान दिया जाता है ना. ఇంకో రీతిలో చెప్పాలంటే భారతీయులు అందరికన్నా నిరుపేద అయిపోయారు, అందుకే భారతీయుల్ని ధనవంతులుగా చేసేస్తున్నారు బాబా. పేదలకే దానం చేయాలి కదా మరి.
कितना क्लियर कर बाबा समझाते हैं, ఎంత క్లియర్గా బాబా చెప్తున్నారు. बच्चे अब मौत सामने खड़ा है, अब जल्दी जल्दी करो, याद की रफ्तार बढ़ाओ. मोस्ट स्वीट बाबा को जितना याद करेंगे उतना वर्षा मिलेगा, तुम बहुत धनवान बनेंगे. మృత్యు ఎదురుగానే ఉంది. త్వరగా చేయండి పురుషార్థం, స్పీడ్ పెంచండి పురుషార్థం. అతి ప్రియమైన బాబాని ఎంత జ్ఞాపకం చేస్తారో అంత వారసత్వం దొరుకుతుంది నీకు. మీరు చాలా ధనవంతులు కూడా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. बाप तुमको ऐसे नहीं कहते कि माथा टेको, मैंने मलागड़े में जाओ, नहीं. బాబా ఏమో తల వంచండి, నా ఎదురుగా కాళ్ళ మీద పడండి, ఎక్కడెక్కడ వెళ్ళి కాళ్ళ మీద పడుతూ ఉండండి, మైలాలు జాతరల్లో తిరగండి, ఏమీ బాబా చెప్పట్లేదు. घर में बैठे बाप और वर्षे को याद करो बस. ఇంట్లోనే కూర్చొని బాబాను మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. యాత్రలు ఇవన్నీ మీరు తిరిగే పని లేదు ఇప్పుడు. बाप है बिंदी, उनको परम पिता परमात्मा कहा जाता है, सुप्रीम सोल, सबसे ऊंचते ऊंचे बाबा बिंदु, अतने परम पिता परमात्मा अंटाం. सुप्रीम सोल అంటే అందరికంటే ఉన్నతోన్నతమైన వాళ్ళు. बाप कहते हैं मैं भी बिंदी हूँ, तुम भी बिंदी हो. बाबा చెప్తున్నా నేను బిందువునే, మీరు కూడా బిందువై ఉన్నారు. సిర్ఫ్ భక్తి మార్గ के लिए मेरा बड़ा रूप बनाकर रखा है. భక్తి చేయడం కోసం పెద్ద రూపం నాకు తయారు చేశారు, లింగ రూపం. కానీ నా ఒరిజినల్ రూపం అయితే బిందు అని చెప్తున్నారు బాబా. नहीं तो बिंदी की पूजा कैसे करे? లింగం కానీ తయారు చేయకపోతే బిందుకి ఎలా పూజ చేస్తారు చెప్పండి? ఒక పువ్వు వేస్తే కూడా మునిగిపోతుంది ఆ బిందు. उनको कहते भी ये शिव बाबा. किसने कहा? शिव बाबा అంటారు అతను. నార్త్ ఇండియాలో शिव बाबा అని అంటారు లింగాన్ని. ఎవరు పిలుస్తున్నారు శివ బాబా అని? అవి తుమ్ కేతే కి శివ బాబా ఆమె వరుస దేరే వండర్ అయినా ఇప్పుడు మీరు అంటున్నారు శివ బాబా మాకు వారసత్వం ఇస్తున్నారని. అద్భుతం కదా, ఇవన్నీ ఆశ్చర్యం కలిగించే విషయాలు. 84 का चक्र फिरता रहता है, अनेक बार तुमने वर्षा लिया है और लेते रहेंगे. कितना अच्छी रीति बाप बैठ समझाते हैं. 84 జన్మల చక్రం తిరుగుతూ ఉంటుంది, అనేక సార్లు వారసత్వం తీసుకున్నారు, తీసుకుంటూనే ఉంటారు. ఎంత చక్కగా బాబా కూర్చొని మనకి విషయాలు వినిపిస్తున్నారు. अच्छा, मीठे मीठे से खिलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, मौत सामने खड़ा है, इसलिए अब याद की रफ्तार को बढ़ाना है. మృత్యు ఎదురుగానే నిలిచి ఉంది, అందువలన స్మృతి యొక్క వేగాన్ని పెంచుకోవాలి. सत्य की दुनिया में ऊंच पद पाने का पूरा पुरुषार्थ करना है. సత్యకి ప్రపంచంలో ఉన్నత పదవి పొందే పురుషార్థం పూర్తిగా చేయాలి. सेकंड पॉइंट, अपना और दूसरों का कल्याण कर आशीर्वाद लेने हैं. స్వయం యొక్క మరి ఇతరుల యొక్క కళ్యాణం చేస్తూ ఆశీర్వాదాలు తీసుకోవాలి. पवित्र दुनिया में चलने के लिए पवित्र जरूर बनना है. పవిత్ర ప్రపంచంలో వెళ్ళడం కోసం తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. वरदान, नए जीवन की स्मृति से कर्मेंद्रियों पर विजय प्राप्त करने वाले मर जीवा भव. కొత్త జీవితం యొక్క స్మృతి ద్వారా కర్మేంద్రియాలపైన విజయము పొందేటటువంటి మరజీవగా కండి. కొత్త జీవితం యొక్క స్మృతి ద్వారా कर्मेंद्रियालपैन विजय పొందేటటువంటి मरजीवा कंडी. जो बच्चे पूरा मरजीवा बन गए उन्हें कर्मेंद्रियों की आकर्षण हो नहीं सकते. ఏ పిల్లలైతే పూర్తి మరజీవగా అయిపోయారో అంటే బయట నుండి మరణించి బాబాకు పిల్లలుగా పుట్టాము అని గుర్తుంచుకున్నారు, కొత్త జన్మలోకి వచ్చేసారు, వారికి
कर्मेंद्रिय యొక్క ఆకర్షణ కలగదు. మరజీవ పని అర్థ సబ్ तरफ से मर चुके పురాణి ఆయు సమాప్తి हुई. మరజీవగా కావడం అంటే అన్ని వైపుల నుండి చనిపోయారు. ఇంకా పాత పాత ఆయుష్ సమాప్తి అయిపోయింది. పాత జీవితం యొక్క ఆయుష్. ఇది కొత్తగా ప్రారంభమైంది జీవితం. जब नया जन्म हुआ तो नए जन्म नई जीवन में कर्मेंद्रियों के वश हो कैसे सकते. కొత్త జన్మ దొరికింది కదా, కొత్త జన్మ కొత్త జీవితము అన్న తర్వాత कर्मेंद्रिయాలకు ఎలా వశం అవుతాం ఇప్పుడు మనం. ब्रह्मा कुमार कुमारी के नए जीवन में कर्मेंद्रियों के वश होना क्या चीज होती इस नॉलेज से भी परे. బ్రహ్మ కుమారి అనే ఈ కొత్త జీవితంలో కర్మేంద్రియాలకు వశం అవ్వడం అంటే ఏంటి అనేది కూడా తెలియని జీవితం ఇది. కర్మేంద్రియాలకు వశం అవడం అంటే ఏంటి అనేది తెలియని జీవితం. शूद्रपन का जरा भी सांस अर्थात संस्कार कहाँ अटका हुआ ना हो. శూద్ర సంస్కారం శూద్ర జీవితం యొక్క శ్వాస ఎక్కడ ఆగి స్టక్ అయి ఉండకూడదు. శూద్ర సంస్కారాలు అనేవి అలా కొత్త జీవితం యొక్క స్మృతిలోకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే, మనము జ్ఞానంలో రాకముందు ఎక్కడైనా ఏవైనా మిఠాయి దుకాణాలు లేకపోతే ఇక్కడ బండి మీద అన్ని చూసేటప్పుడు దాని మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కర్మేంద్రియాలకు వశం అవుతున్నట్టు కదా, తినాలి తినాలి అని. కానీ జ్ఞానంలో వచ్చి బాబా చెప్పారు ఇది నియమము అన్న తర్వాత ఎప్పుడైతే ఫాలో అవడం మొదలుపెట్టేది కొత్త జీవితం, కొత్త నియమం, కొత్త జీవిత విధానం, ఇప్పుడు చూస్తున్న అటువైపు మన మనసు వెళ్ళడమే లేదు. అంటే అర్థం ఏంటి? కర్మేంద్రియాలు మన వశంలో నడుస్తున్నాయి, మనం కర్మేంద్రియాల ఆకర్షణలోకి వెళ్ళటం లేదు. అలాంటి ఎన్నో విషయాలు మనలో మార్పు వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? కొత్త జీవితంలో జీవిస్తుంది. ఇంకా పెద్ద పెద్ద లాస్ కలిగించే సంస్కారాలు కూడా ఉన్నాయి, శూద్ర సంస్కారాలు. అవేవి మనలో రిపీట్ కాకుండా వాటి కారణంగా మనం ఆగిపోకుండా స్టక్ అయిపోకుండా మనం చూసుకోవాలి. అప్పుడే మరజీవ జన్మ అంటారు. కాబట్టి ఈరోజు వరదానం कर्मेंद्रियालपైన విజయం పొందే మరజీవ భవ అని చెప్తున్నారు బాబా. స్లోగన్ अमृत वेले दिल में परमात्मा स्नेह को संभालो तो और कोई स्नेह आकर्षित नहीं कर सकता. అమృత వేళ మీ హృదయంలో పరమాత్మ స్నేహాన్ని ముడుచుకున్నట్లయితే ఇంకా వేరే ఏ స్నేహాలు ఆకర్షితం చేయవు మిమ్మల్ని. అమృత వేళ మీ హృదయంలో పరమాత్మ స్నేహాన్ని ముడుచుకున్నట్లయితే ఇంకా వేరే ఏ స్నేహాలు ఆకర్షితం చెయ్యవు మిమ్మల్ని. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా మమ్మా బాబాని ఫాలో చేసి సింహాసనాధికారి అయిపోండి అని చెప్తున్నారు బాబా. ఇంకే కష్టం లేదు, బాబా స్మృతి చేయండి, పవిత్రంగా తయారవ్వండి. ఇంకోటి బాబా ఈరోజు భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి సలహా ఇస్తున్నారు. మీ ధనము బాబా సేవలో పెట్టండి, పెడితేనే మీకు అక్కడ ధనం దొరుకుతుంది, మీ భాగ్యం తయారవుతుంది. నా కోసమైతే ఏమీ అవసరం లేదు, చిల్లి గవ్వ కూడా పైసా కూడా మీరు ఇవ్వకండి, నాకేమీ అవసరం లేదు, నేను చదివించే చదువుకి ఏమీ అవసరం లేదు. కానీ మీరు ఖాళీ చేతులతో స్వర్గానికి వెళ్తారా? మీరు ఇందులో పెట్టుకున్నారనుకోండి, అది మీ పేరున ఖాతా జమ అయిపోతుంది, బ్యాంకులో అకౌంట్ డిపాజిట్ అయిపోతుంది అనమాట. స్వర్గాన్ని యొక్క బ్యాంకులో వడ్డీ కూడా పడుతుంది, 21 జన్మల వరకు దొరుకుతుంది. అందుకని మీరు సఫలం చేసుకోండి అన్నింటినీ ఇప్పుడు అని చెప్తున్నాను బాబా. బాబా ఎంత సుఖ ఖజానా ఇస్తున్నారు, సుఖ యొక్క గనులు గుర్తు చేస్తున్నారు బాబా. ఒకప్పుడు ఎంత ఇచ్చాను కదా, ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు మళ్ళీ ఆ స్వర్గ సుఖాలు మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఎంతో టైం లేదు కాబట్టి స్మృతి యొక్క స్పీడ్ పెంచండి అంటున్నారు బాబా. అయితే ఈ బిజీ లైఫ్లో మనం ఎంత బాబాని స్మృతి చేస్తున్నాము అంటే కూర్చునే టైం మనకి దొరకట్లేదు. కాబట్టి అనుక్షణం బాబాతో మాట్లాడుతూ ఉండాలి, పని చేస్తూ కూడా బాబాతో లింక్ ఉండాలి. అప్పుడు మనకి అది యోగంలోకి కౌంట్ అవుతుంది. మనం కూర్చొని యోగం చేయకపోయినా తృప్తి ఉంటుంది. ఒకటి అమృత వేళ కంప్లీట్ చేసేసుకోండి స్మృతిని, ఆ తర్వాత నుండి కర్మలలో బాబాతో లింక్ జోడించుకోండి. రాజారాణి అయ్యే పురుషార్థమే చెయ్యండి కదా అంటున్నారు. బాబాకైతే అదే ఇష్టం ఉంటుంది, మీరు రాజారాణి అవడమే మీ ఇష్టం, మీరు ఏం పురుషార్థం చేస్తారు, ఏం పదవి తీసుకుని. నేనైతే స్వర్గం యొక్క గనులు మీ ఎదురుగా
పెట్టేస్తాను సుఖం యొక్క కానీ మీరు ఏది తీసుకుంటే అది తీసుకోండి అంటున్నారు బాబా. మీ కళ్యాణం మీరు చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం చేయడం వల్ల ఆశీర్వాదాలు కూడా సంపాదించుకుని వెళ్తారు. ఇది సంగమ యుగంలోనే మనకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఆశీర్వాదాలను ఎంత ఆశీర్వాదాలు దొరుకుతాయంటే సంగమ యుగంలో చేసే మనం సేవకు శుభ భావన పెట్టుకునే దానికి ఎంత ఆశీర్వాదాలు దొరుకుతాయంటే ఇక్కడ 4 యుగాలు కూడా మనం పుణ్యం సంపాదించుకోవచ్చు. అంత ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం సత్యయుగంలో ఉంది. వేరే యుగాల్లోని వస్తాయి ఆశీర్వాదాలు కానీ అక్కడికక్కడే. ఇక్కడ ఏది చేసినా దాని నుండి వచ్చే ప్రాప్తి 21 జన్మల వరకు సరిపోయేది వస్తుంది. అయితే పవిత్రత మాత్రం తప్పదు, తప్పకుండా ఈ ఒక్క జన్మ పావనంగా తయారవ్వండి. 21 జన్మలు పవిత్ర ప్రపంచానికి మాలికులు అయిపోతారు అంటున్నారు బాబా. కొత్త జన్మ అనేది గుర్తుపెట్టుకొని మీ కర్మేంద్రియాల మీద మీరు విజయం పొందే మరజీవగా కండి. ఒకవేళ కర్మేంద్రియాలకు వశమైపోతున్నామంటే ఇంకా మరజీవ కాలేదని అర్థం. అంటే బాబా దగ్గరకు వచ్చినా, తెల్లబట్టలు వేసుకున్నా, బ్యాడ్జ్ పెట్టుకున్నా కానీ ఇంకా బాబాకు పూర్తిగా పిల్లలుగా కాలేదు. అక్కడ కొద్దిగా శ్వాస ఉంది, చనిపోలేదు. ఇక్కడ కొద్దిగా శ్వాస ఉంది. కొంతమంది పుడతారు కానీ హెల్తీగా ఉండరు. అలాగా హెల్తీ లైఫ్ కాదు, బాబాకు హెల్తీ పిల్లలు కాదనమాట. మరి అక్కడ చనిపోయారు ఆ ప్రపంచంలో అంటే చావలేదు, చావరు. అలాగా స్పృహ లేకుండా ఉంటారు బెడ్ మీద, అలాగున్నారు. అలాగైపోతుంది, సగం అటు సగం ఇటు. అలా కాకుండా కర్మేంద్రియాల మీద విజయం పొంది మరజీవ కండి అని చెప్తున్నారు బాబా. అమృత వేళ మనసులో నిండుగా బాబా స్మృతి పెట్టేసుకోండి, పరమాత్మ స్నేహంలో ఇమిడిపోండి. అప్పుడు ఇంకే స్నేహాలు మిమ్మల్ని ఆకర్షించు అని చెప్తున్నారు బాబా. అచ్చా, సాయంత్రం పూట ఏదైతే అంటే నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవి యొక్క అనుభవం చేసుకునే కామెంటరీ చేస్తున్నాము. రేపు అయితే అమృత వేళ ఉంటుంది. రేపు ఒక్కరోజు రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 అవుతుంది. కానీ రేపు ఒక్కరోజు ఆదివారం అమృత వేళ 4 నుండి 5, 4:45 వరకు ఉంటుందన్నమాట. రేపు ఒక్కరోజు, ఎందుకంటే రేపు బాబా వచ్చే రోజు సాయంత్రం మనకు అవ్వదు చేయించుకోవటానికి యోగం. 5:30 అదే 4:30 ఏదో టైం మధుబన్ నుండి ఏది అనౌన్స్ చేస్తున్నారో సూరజ్ భాయ్ క్లాస్, అక్కడి నుండి కూడా ట్రాన్స్లేషన్ ఉంటుంది. 4:30 నుండి అందరూ రేపు అంటే సూరజ్ భాయ్ క్లాస్, బాబా అవ్యక్త, రివైజ్ మురళి వినడానికి, చూడడానికి, అనుభవం చేసుకోవడానికి బాబా మిలనాన్ని రెడీగా ఉండాలి. ఇది రేపటి ప్రోగ్రాం. అచ్చా, ఓం శాంతి. सबको भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो, सबको भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो।
और ये धन साथ जाता नहीं है, ये तन और ये धन साथ जाता नहीं है। इस दुनिया में कोई साथ निभाता नहीं है, इस दुनिया में कोई